ఇరాన్‌లో అణు కేంద్రాలు ధ్వంసం కాలేదు అంటూ ఒకవైపున ఆహ్, ఇరాన్‌కి సంబంధించినటువంటి మీడియా ఫోకస్ చేసుకొచ్చింది. ఆ తర్వాతన మీ ఇది అమెరికాకి సంబంధించిన మీడియా గూడా అదే పాయింట్‌ని హైలైట్ చేసుకొస్తుంది. అయితే ఈ దాడులు ఇరాన్‌కి జరిగిన నష్టం గురించి అధ్యయనం చేసిన పెంటగాన్‌కి చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డీఐఏ ఓ నివేదిక రూపొందించింది. ఇందులోని కీలక అంశాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఒక కథనాన్ని ప్రచురించింది. 3 అణు కేంద్రాల లక్ష్యంగా అమెరికా అందులో ఫోర్దో నతాంజులు పూర్తిగా నాశనం కాలేదని ఆ నివేదిక పేర్కొంది. కొన్ని నెలల్లోనే ఇరాన్ తిరిగి అణు కార్యక్రమాన్ని పునఃప్రారంభించుకోవచ్చని డీఐఏ చెప్పింది. ఈ కథనంలో సీఎన్ఎన్ రాసుకొచ్చింది సెంట్రిఫ్యూజులు భద్రంగా ఉన్నాయని, శుద్ధి చేసిన యురేనియాన్ని కూడా వేరే ప్రాంతాలకి టెహ్రాన్ తరలించిందంటూ డీఐఏ చెప్పుకొచ్చింది. అయితే ఈ కథనం మీద ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడులు తీవ్రతను తగ్గించేందుకు కొన్ని వార్తా సంస్థలు చేస్తున్న ప్రయత్నం ఇది. వాటిని ప్రజలు నమ్మడం లేదు. ఇరాన్లోని అణు కేంద్రాలు పూర్తిగా నాశనమైందని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ పెట్టారు. ఇంటెలిజెన్స్ నివేదిక ఎలా లీక్ అయిందో తాము విచారణ నిర్వహిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్గెత్ పేర్కొన్నారు. అయితే మొన్నటిదాకా ఏం కాలేదని చెప్పుకొచ్చినటువంటి ఇరాను ఇప్పుడు ఈ స్టేట్మెంట్ల తర్వాత ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా దాడులు తమ అణు కేంద్రాలు దెబ్బతిన్నాయని అంగీకరించింది. మా అణు కేంద్రాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి, అది వాస్తవం అని ఆ దేశ విదేశాంగ మంత్రి శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ ఐగే చెప్పుకొచ్చారు. అంతకుముందు తమ అణు కేంద్రాల భద్రతకు హామీ ఇచ్చేదాకా అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు సహకారాన్ని నిలిపివేయాలని ఇరాన్ పార్లమెంట్ తీర్మానించింది. అంటే ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అని ఇదే అనుకుంది. ఎందుకు అంటే వీళ్ళు 14 బాంబులు వేశారు కాబట్టి 14 మిస్సైళ్ళు వేసామని చెప్పి వీళ్ళ మిస్సైళ్ళు ఏమీ కాలేదు. అక్కడ ఇరాన్ అనేదాన్ని పవర్ఫుల్గానే ఉంచాలి. అప్పుడే అరబ్ దేశాలు వీళ్ళ మాట వింటాయి. ఇరాన్ని గనక బలహీనపరిస్తే అరబ్ దేశాలు వీళ్ళ మాట వినవు. కాబట్టి అమెరికా ఇరాన్తో కలిసి ఆడుతున్న డ్రామా ఇది అన్నది మరొకసారి స్పష్టమవుతోంది.